గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ను భారత్ కు తీసుకొచ్చారు. ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. బిష్నోయ్ ని కోర్టుకు తరలించనున్నారు ఎన్ఐఏ అధికారులు. గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ని భారత్ కు తీసుకొచ్చారు. ఢిల్లీలో ప్రత్యేక విమానం ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. బిష్నోయ్ ను కోర్టుకు తరలించనున్నారు ఎన్ఐఏ అధికారులు. అన్మోల్ బిష్నోయ్ పై ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసు, సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసు ఉన్నాయి. వీటిలో ప్రధాన సూత్రధారిగా అన్మోల్ బిష్నోయ్ అందరికీ తెలిసిన వ్యక్తి. మా కరెస్పాండెంట్ వెంకటేష్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ ని యుఎస్ నుంచి భారత్ కి ఎక్స్ట్రాడిషన్ లో భాగంగా తీసుకొచ్చారు. ప్రధానంగా అన్మోల్ బిష్నోయ్ పైన అనేక నేరారోపణలు ఉన్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ మర్డర్ కేసుకి సంబంధించిన అభియోగాలు ఆయన పైన ఉన్నాయి. వాటితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగినటువంటి కాల్పుల కేసులో అన్మోల్ బిష్నోయ్ నిందితుడిగా ఉన్నాడు. వీటితో పాటు అనేక కేసుల్లో బాలీవుడ్ కు సంబంధించినటువంటి ప్రముఖులను బెదిరించినటువంటి కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతని సోదరుడు లారెన్స్ బిష్నోయ్. సో వీరంతా కూడా ఒక గ్యాంగ్ గా మారి ఇతర దేశాల్లో ఉంటూ పెద్ద ఎత్తున మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన బెదిరించడం, డబ్బు వసూలు చేయడం ఇలాంటి గ్యాంగ్స్ కు సంబంధించినటువంటి నేరాలు చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఈయనను యుఎస్ నుంచి నేరుగా భారత్ కు రప్పించారు. ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి కిందటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆయన సంబంధించి తీసుకొచ్చినటువంటి విమానం కొద్దిసేపు కింద ల్యాండ్ అయింది. నేరుగా ఆయనను ఎన్ఐఏకి తీసుకెళ్తారు. ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి. ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీపై సిద్దికీని మర్డర్ చేయడం, అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు ఇంటి వద్ద కాల్పులు జరిగినటువంటి కేసులో ప్రధానమైనటువంటి నిందితుడుగా ఉన్నారు. సో ఇంటరాగేషన్ లో అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఇతర దేశాల్లో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంటరాగేషన్ లో తేల్చేటువంటి అవకాశం ఉంది. ఓకే వెంకటేష్, థాంక్యూ.